బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న డిఎంకే అధినేత తమిళ నటుడు విజయకాంత్ మృతి చెందారు. చెన్నైలోని మియాట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 1952 ఆగస్టు 25న మదురైలో విజయకాంత్ జన్మించారు. 2005 సెప్టెంబర్ 14న డిఎండికే పార్టీని విజయకాంత్ స్థాపించారు. ఆ తర్వాత 2006లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. విజయకాంత్ మృతితో తమిళ సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిఎండికే అధినేత తమిళ నటుడు విజయకాంత్ మృతి చెందారు. చెన్నైలోని మియాట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 1952 ఆగస్టు 25న మదురైలో విజయకాంత్ జన్మించారు. 2005 సెప్టెంబర్ 14న డిఎండికే పార్టీని విజయకాంత్ స్థాపించారు. ఆ తర్వాత 2006లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. విజయకాంత్ మృతితో తమిళ సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న డిఎండికే అధినేత తమిళ నటుడు విజయకాంత్ మృతి చెందారు. చెన్నైలోని మయాట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 1952 ఆగస్టు 25న మదురైలో విజయకాంత్ జన్మించారు. 2005 సెప్టెంబర్ 14న డిఎండికే పార్టీని విజయకాంత్ స్థాపించారు. ఆ తర్వాత 2006లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. విజయకాంత్ మృతితో తమిళ సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. డిఎండికే అధినేత తమిళ నటుడు విజయకాంత్ మృతి చెందారు. చెన్నైలోని మియాట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 1952 ఆగస్టు 25న మదురైలో విజయకాంత్ జన్మించారు. 2005 సెప్టెంబర్ 14న డిఎండికే పార్టీని విజయకాంత్ స్థాపించారు. ఆ తర్వాత 2006లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. విజయకాంత్ మృతితో తమిళ సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది.